ఉందాం. చూడండి, మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఈ గొప్ప వింతను చూచెదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదాల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని అనెను. చాలు. హోరేబు అనే కొండకు ఈ మామైన మరి వివాహం చేసుకున్నాడు కదా, ఖాళీగా ఉండడం ఎందుకని గొర్రెల్ని ఇచ్చి పంపిస్తున్నాడు అనమాట. ఎవరికి? మోషేకి. నిన్నటి దాకా చూసాం కదా మనం, మోషే ఎలా వచ్చాడు? వాళ్ళ కుమార్తెని ఇచ్చాడు కదా, భోజనానికి పిలిచి ఆ మంచితనాన్ని చూసి ఆ కుమార్తెని ఇచ్చాడు కదా. ఎవరిని ఇచ్చాడు? కుమార్తె పేరేంటి? సిప్పోరా. వెరీ గుడ్. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే కావాలి నాకు. దానినే నేను ఆశపడుతున్నాను, మీకు వాక్యము పరిపూర్ణంగా తెలియాలని. సిప్పోరా అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు కదా. చేసి ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడంటే బయటికి మా గొర్రెలు మేపడానికి పంపిస్తున్నాడు. ఏమండి, ఒక మాట చెప్పండి. అంత నేరపరి, అంత విధేయుడు, అంత గొప్పవాడు గొర్రెలు కాయటానికి వెళ్ళాడు అని అంటే ఆలోచించదగ్గ విషయమే. ఒక మాట చెప్పండి, ఎవరన్నా ఒక మంచి పని చేసి వచ్చి రాజకుమారుడు అయ్యి ఉండి, ఒరే అబ్బాయి నువ్వు గొర్రెలు కాయరా అని అన్నావు అనుకోండి, వెళ్తాడంటారా? కుర్రాడు వెళ్తాడంటారా? తప్పనిసరిగా ఖచ్చితంగా వెళ్తాడా? ఒక ఉన్నతమైన స్థాయిలోంచి వచ్చి తక్కువ పని చేయమంటే కొంచెం పైనుంచి కిందకు చూస్తారు. కానీ మోషేలో ఒక మంచితనం ఏంటంటే, తన సకల విద్యలలో నేర్పరి, సకలమైన విద్యలయందు అతడు ప్రావీణ్యుడు. అంతేకాదు, ఒక్క దెబ్బతో ఐగుప్తుని కొట్టి ఇసుకలో కప్పడం బలవంతుడు. ఇంకా ఎందులో చూసుకున్నా ఫరో కుమారుడిగా పెరిగిన వాడు. అలాంటి వాడు జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? అలాంటి వాడట మోషే ఇప్పుడు గొర్రెలు కాయమని ఆ మామైన ఇద్దరు చెప్తే అప్పుడు ఆ మాటను పుచ్చుకుని గొర్రెలు కాయటానికి వెళ్ళాడట. ఏమండి, ఒక్క మాటలో ఒక సామెత ఉంటుంది కదా, అన్నమంతా పట్టుకుని చూడవలసిన వద్దండి. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని లేదా ఒక విత్తనాన్ని పట్టుకుని చెప్పేయచ్చు, ఒక గింజను పట్టుకుని చెప్పేయచ్చు. నువ్వు మంచివాడివి అని చెప్పడానికి 20 పనులు చేయవలసిన వద్దట, 20 పనులు వెతకవలసిన వద్దంట, 20 నీలో కనబడవలసిన అవసరం వద్ద, ఒక్కటికైనా సరిపోతుందంట. ఒకే ఒక మాట చెప్పుడు, అయ్యా మోషే, నువ్వు ఇంటికాడ నా కుమార్తెను చేసుకున్నావు మంచిదే, నువ్వు నా మందని మేపు అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడట. ఇవన్నీ పైనుండి దేవుడు గమనిస్తున్నాడు. మోషే ఒకప్పుడు చాలా సకల విద్యలో ప్రావీణ్యుడే, ఒకప్పుడు చాలా మంచివాడే, ఒకప్పుడు చాలా గొప్పవాడే. అలాంటి వాడు ఒక్క మాట చెప్పగానే ఏమవుతున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో నువ్వెంత గొప్పవాడివైనా అవ్వచ్చు, నువ్వెంత గొప్ప దానివైనా అవ్వచ్చు, కానీ ఒక్క మాట, దేవుని మాట ఏదన్నా సెలవిచ్చినప్పుడు తప్పకుండా నువ్వు విధేయత చూపించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఒక మాట చెప్పండి, నేను అంత గొప్పదాన్ని కదా అని ఎప్పుడు అనుకోకూడదు, నేను ఎంత గొప్పవాడు కదా అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దైవజనుడు లేదా దైవపరమైన మాట ఏదన్నా నీకు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయకూడదంట? త్రోసివేయకూడదంట. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్రోసివేయకూడదట.
త్రోసివేస్తే మనం అందుకోవలసిన ఆశీర్వాదాలు అందుకోలేమన్నట. ఎందుకో తెలుసా? దానికి సాదృశ్యము మోషే కనబడుతున్నాడు. మోషే ఎప్పుడైతే అలా కనబడుతున్నాడో వెంటనే అక్కడ కొండపైకి ఈ గొర్రెలను తోలుకుని వెళ్ళినప్పుడు, హోరేబు అనే ప్రాంతానికి మోషే గొర్రెలను తోలుకుని వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే తెలుసా? ఒక అగ్ని పొద మండుచుందంట. విచిత్రం ఏంటి? ఇప్పుడు మనం ఏదన్నా మంట వేసామనుకోండి, ఆ మంట ఎలా ఉంటుంది మరియమ్మ గారు? ఇప్పుడు మంట వేసామనుకోండి, మనకి బొగ్గులు కనపడతాయి కదా, కాలిపోయినట్టు కింద పడిపోవడం చూస్తాం, అవునా? ఇప్పుడు ఏ మంటలు వేసారు కదమ్మా, చూసారా అప్పుడన్నా? మంచోళ్ళు మీరు. అయితే మంట వేయటంలో అది కాలిపోతుంది, కాలిపోయినట్టు కింద ఆ యొక్క రజన పడిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మంట మండుతుంది కానీ పొద ఏమవుతుందంట? కాలిపోవట్లేదంట. ఎంత విచిత్రం అండి! సర్వసృష్టికర్త ఏదైనా చేయగలడు అంటాకి ఇక్కడ ఒక నిదర్శనం కనపడుతుంది. ఏమండి, ఏదైనా అగ్ని మండుతుంది అనుకోండి, కంపల్సరీ దాని యొక్క వివరణ కనపడుతూ ఉంటుంది, కింద ఆ రజన పడిపోతూ ఉంటుంది. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? పొద మండుతుందంట కానీ కాలిపోవట్లేదంట. అప్పుడు ఏ మనిషికైనా సరే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా, అరే ఏంటిది విచిత్రంగా ఉందేంటని దగ్గరికి వెళ్ళాడట. ఎందుకే ఆ అగ్ని ఎవరో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాట నన్ను చెప్పండి, అగ్ని చాలా విషయాలకి పని చేస్తుంది కదా. ఒక మాట చెప్పనా? మీరు వంట చేసుకోవాలనుకోండి, ఏం ఉండాలి? మనం భోజనం చేయాలంటే ఏం ఉండాలి? అగ్ని ఉండాలి. ఈ అగ్నిని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారంటే, ఇప్పుడు అగ్ని ద్వారా కరెంటు తయారు చేస్తున్నారు, అగ్ని ద్వారా అనేక ఇంజిన్లు నడుపుతున్నారు, అగ్ని ద్వారా రకరకాల కార్యాలన్నీ చేస్తున్నారు. అంటే అగ్ని ఉపయోగకరమే. ఎలాగా? అది ఉపయోగించే విధంగా ఉపయోగించాలి అగ్నిని. అగ్నే కదా నేను వెళ్ళి చేయి పెట్టారనుకోండి, ఏమవుద్ది? కాలి చెయ్యుడు అక్కడ పడుతుంది. చెయ్యుడు పడిన తర్వాత బాబాయ్ కాలిపోయిందని అని అంటాక సరిపోం. ఎందుకు? అది అగ్ని. జరిగిన విషయం కూడా అదే, దేవుడు దహించే అగ్ని. అయితే అక్కడ విషయం ఏంటంటే, నీలో మంచి కార్యాలు ఉన్నదనుకోండి, ఆ అగ్ని నిన్నేం చేయదు, మండుతావు కానీ నువ్వేం అవ్వవు, కాలిపోవు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. ఈ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు మండుతావు కానీ నీ జీవితం ఎప్పుడు కాలిపోవు. ఆ పొదను చూసి మోషే పరిగెత్తుకుని వస్తున్నాడట. ఈ విచిత్రం ఏంటో చూద్దామని చూస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే అని. దేవుడు పేరు పెట్టి పిలవటం ఎంత భాగ్యం అండి! ఎప్పుడన్నా పిలిచారా? ఎప్పుడన్నా పిలవాలని ఆశ కలిగి ఉన్నారు? అసలు ప్రభువా, హాగర్ని దేవుడు పిలుస్తాడు, నీ పేరేమిటో నాకు తెలియదు కానీ నా పేరుతో నన్ను పిలిచావయ్యా అంటది హాగర్. అవునా? విన్నారా మాట? ఎప్పుడన్నా నీ పేరేంటో నాకు తెలియదు కానీ నా పేరుతో నన్ను పిలిచి చూచుచున్న దేవుడు నువ్వు అని అంటది హాగర్. చూస్తాం రాన్న ముందు అధ్యాయంలో చూస్తాం మనం, ఆదికాండంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట, నా మాట జాగ్రత్తగా వినండి. ఈ పొద చూసేసరికి జరిగిన విషయం ఏంటో తెలుసా? పొద మండుతుందంట, అందులోంచి ఒక స్వరం వినపడుతుందంట, మోషే మోషే అని. అంటే చిత్తము ప్రభువా అని అడుగుతుంది. ప్రభువా అనాలని నేను ఎందుకు అనిపించింది? యెహోవా దూత అనని ఎవరికి పేరో తెలుసా? ఆ దినాల్లో ప్రత్యక్షమైంది. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు వారి పాత నిబంధనలో ప్రత్యక్షమైన యెహోవా దూతగా ప్రత్యక్షమైన వారు ఎవరో తెలుసా? యేసు ప్రభువేనని చాలామంది బైబిల్ పండితులు అంటూ ఉంటారు. యేసు ప్రభు ఆ దినంలో కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిర్వచనం. అయితే అప్పుడు యెహోవా దూతగా పిలువబడ్డాడు, ఇప్పుడు మాత్రము మన తండ్రిగా, మన కుమారుడిగా లేదా పరిశుద్ధాత్ముడిగా పిలువబడుతున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట చెప్పండి, దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను నన్ను ఎప్పుడన్నా పిలిచాడా ప్రభు? పిలిచాడా? ఒక రోజు నాడు నేను నా అనుభవం చెప్తున్నాను. ఒక రోజు నాడు ఒక
హస్తము కలలో నా పక్కన నుంచుంటే ఆ రూపం, చేయ హస్తం రూపం కనపడుతుంటే ఆ హస్తం నుంచి మాటలు వినపడుతున్నాయి. విచిత్రంగా నేను అనుకున్నాను, హస్తం నుంచి మాటలు వినపడటం ఏంటి? నేను అప్పటికి బాగా నాకు ఒక రెక్కలు ఉన్నాయంట, నేను ఎగురుతున్నానంట. ఎగురుతూ ఉంటే ఆ హస్తంలో నుంచి ఆ మాటలు వినపడి ఇటెళ్ళు అటెళ్ళు, ఆ పక్క నుండు ఈ పక్క నుండు అని చెప్తుందంట. ఇదేంటిది, హస్తం మాట్లాడటం ఏంటి అని. దేవుడు ఎలాగైనా మాట్లాడగలడు, ఏమైనా మాట్లాడగలడు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడాలని ఎప్పుడైనా అనుకుంటున్నావా? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? చాలా మందితో దేవుడు మాట్లాడా. అబ్రహామును మొదలుకొని మీరు చూసుకుంటూ వెళితే యోహాను, భక్తుడైన యోహానుతో ముగింపు చూస్తాం. వాళ్ళందరితో మాట్లాడుకుంటూ వచ్చాడు. అలాంటి మాట్లాడే దేవుడు నీతో మాట్లాడతాడని నమ్ముతున్నావా? నువ్వు నమ్మగలుగుతున్నావా? అసలు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా, ప్రభువా నాతో మాట్లాడని? మోషే మంచితనాన్ని చూసి లేదా అతని విధేయతను చూసి ఇక్కడ ఈ దేవుడైన యెహోవా లేదా యెహోవా దూత ఆయనతో మాట్లాడటానికి తెగించింది లేదా వచ్చింది. నీ మంచితనం చూసి ప్రభు నీతో మాట్లాడతాడు. తెలుసమ్మా, ప్రభు నీ మంచితనం చూసి నీతో మాట్లాడతాడు. ఎప్పుడన్నా చాలాసార్లు పాడతాం, నాతో మాట్లాడు ప్రభు, నీవే మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితం మారుతుందయ్యానని ఎన్నో పాటలు పాడతాం. మరి అలాంటి స్థితిగతులు మనలో ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ ఈ నా మాటలని ముగిస్తున్నాను. దేవుడు మాట్లాడాలని దయచేసి రాత్రి ప్రార్థన చేద్దాం. దేవుడు మాట మనం బ్రతికించేది, మన యొక్క స్థితిగతులను మార్చేది. చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం అయిపోతుంది. అందుకనే దేవుడు మాట్లాడాలని, ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో యోహానుతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా ప్రభు మాట్లాడాలని ఆశపడి ఉంటే ఈ రాత్రి ప్రార్థన చేయి. ప్రభా, ఎవరెవరో మాటలో వినాలనుకుంటున్నాను కానీ నీ మాట నేను వినాలని ఆశగా ఉంది, నీ మాట వినిపించానని ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దాం నాన్న, అందరము ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.